వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గెలుపు కోసం అమరావతి రైతులు మేము సైతం అంటూ ప్రసారంలోకి ఇంటింటికి వెళ్ళి ప్రసారం నిర్వహించడం జరుగుతుంది. ఆయనకు మద్దతుగా అమరావతి నుంచి రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అమరావతి సంబంధించి రైతు నేతలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మహిళలందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అమరావతి నుంచి వచ్చారు మీరు రఘురామకృష్ణరాజు గారి గెలుపు కోసం. మేము ఈ రోజుకి 1602 రోజులు ఉద్యమం. ఎందుకంటే 2019 డిసెంబర్ 16న ఆయన 3 రాజధానులని అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన దగ్గర నుంచి మేము 29 గ్రామాల్లో ఆందోళన ఉధృతం చేస్తూ ఈ రాష్ట్రం మూడు ముక్కలు అయిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం మరి అమరావతి ఉండాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉండగా మరి రఘురామకృష్ణరాజు గారు కూడా ముఖ్య పాత్ర పోషించి మా వెన్నంటే ఉంటూ మరి ప్రతి వీకెండ్ కూడా మాకు ఫోన్ చేసి మా యోగ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉద్యమాన్ని ఉధృతం చేసే కార్యక్రమంలో ఆయన కూడా పాలు పంచుకున్నారు. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహిళలతో ఇక్కడికి 25 నుంచి 30 మంది రావడం జరిగింది. అనేక సార్లు కూడా రాజుగారికి మద్దతు తెలుపుకొచ్చాం. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరికీ వాతలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మహిళల్లో అయితేనేమి పొట్లో తన్నాడు, రాజుగారిని కూడా హింసలు పెట్టాడు. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారి చెల్లెలని, తల్లిని, అందరినీ ఇవాళ రోడ్డున వేశాడు. ప్రతిపక్షాన్ని రోడ్డున వేశాడు, ప్రజల్ని రోడ్డున తీశాడు, అమరావతి మహిళని రోడ్డున వేశాడు. ఆయన ఒక్కడే బాగుండాలి, ఆయన భార్య బాగుండాలి, లక్షల కోట్లు దోసుకోవాలి. మరి నేను మీ బిడ్డని అని చెప్తా ఉన్నాడు. ఒకటి అడుగుతున్నా, మీ బిడ్డ అని చెప్పే ముఖ్యమంత్రి మద్యపాన పూర్తి నిషేధం చేసినాకే నేను ఎలక్షన్కి ఓట్లు అడుగుతానని చెప్పి అబద్ధాలు చెప్పి మద్యాన్ని వెచ్చలవిడిగా తాగిస్తూ అనేక మంది తాళిబొట్టులు తెంపాడు. మరి మద్యం ప్రియులనే తాకట్టు కూడా పెట్టాడు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన ప్రియులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి ఆయన రాక్షస క్రీడ చేస్తా ఉన్నాడు. ఇంకెక్కడ మీ బిడ్డ తొక్క మా బిడ్డం కాదు, ఆయన ఏమీ కాదు, ఆయన స్వార్థం కోసం చెప్పే మాటలు. కనుక రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మొద్దు దీన్ని. అందుకని ఈరోజు ఇక్కడికి ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంతకుముందు ఒకసారి వచ్చాం, ఇవాళ భారీగా వచ్చాం. భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే మహిళలు కూడా రఘురామకృష్ణరాజు గారి గెలుపు కోసం పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన ప్రసారంలో పాల్గొన్నారు. దాని ప్రధాన ఒక సింబాలిక్గా రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక ఎంపీ, బలమైన వ్యక్తి. ఆ వ్యక్తిని నేను కొట్టి జైల్లో పెట్టి నానా హింసలు పెట్టాను, మీరెంతా నాకు ఆఫ్టర్ ఆల్ అనే విధంగా మా ముందు వ్యవహరించాడు. కానీ ఆయన దడవకుండా, ఆ రోజుతో ఆయన మెదలకుండా కూర్చోకుండా మరి ఇంకా రోజు రచ్చబండ ప్రోగ్రాం పెడతా, అమరావతికి మద్దతు తెలుపుతా, మరి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేక విధానాలన్నీ ప్రశ్నిస్తా, ఇలా రకరకాలుగా చేసినప్పుడు ఆ ప్రజలకు కూడా ఒక మనోధైర్యం వచ్చింది. ఎదిరించే వ్యక్తి మొట్టమొదటిగా పార్టీలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి త్రిపులార్ గారు. అదే ధైర్యంతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మేము ప్రతిరోజు మా కష్ట నష్టాలు ఆయనకు తెలియజేస్తా, ఆయన సలహాలు సూచనలు తీసుకుంటా, అదేవిధంగా ఆయన ఏ విధంగా అయితే కష్టపడ్డాడో మమ్మల్ని కూడా అటు కష్టపడ్డాడని చూస్తున్నప్పుడు పలానా యాక్ట్ మీకు పనిచేస్తుంది, పలాంది అని సలహాలు సూచనలు చేశారు. ఆయనకు ఆ కృతజ్ఞతా భావంతో ఆయనకు సీట్ రావాలని చెప్పి కూడా మేము మా గుళ్ళో గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని కూడా వేడుకోవటం, మళ్ళీ అదేవిధంగా చంద్రబాబు గారు గెలవాలి, త్రిపులార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలన్న ఆలోచనతో ఇవాళ అఖండ జ్యోతి వెలిగించి 11 రోజులు అమ్మవారి దగ్గర వేడుకోవడం జరిగింది. నిత్యం అఖండం వెలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ అయిపోయిందాక కూడా దయచేసి ఆ అమ్మవారి దీవెనలు, మరి ఈ ఉండి నియోజకవర్గ ప్రజల దీవెనలు అన్నీ ఉండి త్రిపులార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు గతంలో కూడా మీకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఈరోజు ఆయన ఎన్నికల
ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. నిజంగా అసలు ఫస్ట్ అమరావతికి మద్దతు ఇచ్చిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అండి. ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ నేను ఉన్నానంటూ మాకు అండదండగా ఉన్నాడు. అమరావతి రైతులకి ఒకటే ఆయన ఎంత చేశారంటే అండి, ఫస్ట్ మాకు వచ్చిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి మేము కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి ఈ ఉండి నియోజకవర్గం రావడం జరిగిందండి. ఆయన ఊరైన ఉందూరు గ్రామంలో మేము పర్యటించి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయనతో పాటు నడవడం జరిగింది. ఒకటే అడుగుతున్నామండి, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులందరి తరపున ఈ రఘురామకృష్ణరాజు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పి, అలాగే మా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులందరికీ కలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఏదైతే అమరావతి రైతులు మీరంతా కూడా ఇక్కడికి రఘురామకృష్ణరాజు గారి గెలుపు కోసం వచ్చారు, ఇక్కడ ప్రజల దగ్గర కూడా ఓట్లు అభ్యర్థిస్తూ మీరు తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. వాళ్ళ ప్రజలు ఎక్కడే పోయినా సరే వాళ్ళ నేరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మాకు ఎంతో సహాయం చేశారు. అమరావతి ఎక్కడే ఉండాలని వాళ్ళ పార్టీలో ఉంటా కూడా మేము ఎప్పుడూ చెప్పేవాళ్ళం. ఇదివరకు మాకు అమరావతిలో కూడా ఎప్పుడు మీడియాతో చెప్పేవాళ్ళం. ఏమనంటే తను అన్ని పార్టీలు మా సహకరించిన, ఒక్క వైసీపీ తప్ప అన్ని సహకరించిన అమరావతి రాజధానిగా ఉండాలని, ఆ పార్టీలో ఉంటానే ప్రతిపక్షం లాగా అమరావతి ఎక్కడే ఉండాలని పోరాడిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అలాంటి వ్యక్తి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఆయన్ని ఎట్లా కొట్టారో, హాస్పిటల్లో కూడా ఆయనకి తారుమారుగా మరి రిపోర్ట్లు ఇచ్చి మేమేం చేయలేదు, ఆయనకి అట్లా అయ్యింది అని చెప్పి ఎంతో ఈ రిపోర్ట్లు ఇచ్చి ఆయన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఆంధ్రప్రదేశ్ కూడా రానియకుండా ఆయన పరిమితం చేశారు ఢిల్లీకి, హైదరాబాద్కి. అలాంటి సిచ్యువేషన్లో కూడా రచ్చబండ అనే ప్రోగ్రాం పెట్టి మా కోసం, అమరావతి రైతుల కోసం పాపం ఎంతో పోరాడాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంత దిగజారుతున్నాడంటే ముఖ్యమంత్రి ఇంత చెప్పాడు మా సోదరుడు, మద్యపాన నిషేధం 15 ఏళ్ల పాటు ఇంకా కంటిన్యూ చేస్తాడు ఆయన.